హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చిన క్వశ్చన్, ఒక సంవత్సరంలో అఫీషియల్ పోవర్టీ లైన్స్ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఉంటాయి, కొన్ని రాష్ట్రాల్లో తక్కువ ఉంటాయి. ఎందుకు అంటే రాష్ట్రాల్లో ప్రైసెస్ మారుతూ ఉంటాయి. ఒక స్టేట్లో కొంచెం ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు, ఒక స్టేట్లో తక్కువ ఇన్ఫ్లేషన్ ఉండొచ్చు. సో స్టేట్స్కి వచ్చేటప్పటికి ప్రైస్ లెవెల్స్ వ్యారీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఇంకా ఈరోజు టాపిక్ వచ్చి ప్రపంచవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నారు. గత వారం రోజుల్లో దాదాపుగా అమెరికాలో స్టాక్ మార్కెట్లన్నీ కుదేళ్ళయ్యాయి. తుంటరి ట్రంప్ రెండవసారి ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత ఫస్ట్ సారి ఎలా ఉన్నాడో ఈ రెండోసారి కూడా అలాగే ఉన్నాడు. ఆయన ఏమీ మారలేదు. అఫ్కోర్స్ అంటే ఏంటి మారలేదు అంటే డెఫినెట్గా అమెరికా ఫస్ట్ అనేటటువంటి ఒక పాలసీని తీసుకొస్తున్నాడు ఆయన. ఏంటి అమెరికా ఫస్ట్ అంటే, ఇప్పటి వరకు కూడా అమెరికా చాలా అతిపెద్ద బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. ఇప్పటి వరకు కాదు, ఇప్పుడు కూడా అతిపెద్ద బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థే. కానీ ఇప్పటి వరకు అమెరికా ప్రపంచీకరణను సపోర్ట్ చేస్తూ వచ్చింది, గ్లోబలైజేషన్ అని అంటాం. కానీ ఇప్పుడు ప్రపంచీకరణకు వ్యతిరేకంగా వెళ్తుంది. అదే అమెరికా ఫస్ట్ పాలసీ అంటే. ఇది ఎందుకు అంటే బేసికల్గా అమెరికాలో గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత అమెరికాలో ఉన్నటువంటి చాలా వరకు ఉద్యోగాలను అవుట్సోర్సింగ్ పేరిట వేరే దేశాలకు మరలించారు. ఎందుకంటే కంపెనీలకి లాభాలు వస్తున్నాయి, అలాగే వేరే దేశంలో ఉన్న వాళ్ళు తక్కువకే డబ్బులకే వర్క్ చేస్తున్నారు. ఉదాహరణకి ఇండియన్ సర్వీస్ సెక్టర్లో చూసుకుంటే అమెరికన్ ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. సో మనం చాలా తక్కువకు వర్క్ చేస్తూ ఉంటాం వాళ్ళ దగ్గర నుంచి. సో ఇటువంటి కొన్ని కారణాల చేత ఇవన్నీ వద్దంటాడు ట్రంప్. సో కాబట్టి అమెరికా ఫస్ట్ అంటే ఏంటి, అమెరికా తాలూకా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవే ముఖ్యము, మిగతా వాళ్ళు ఎలా చచ్చినా ప్రపంచం సర్వనాశనం అయిపోయినా మాకు అనవసరము అని చెప్పేదే ఓవరాల్గా అమెరికా ఫస్ట్ పాలసీ. కొంచెం లిబరల్గా మాట్లాడుకుంటే ప్రపంచీకరణకు వ్యతిరేకంగా మాట్లాడుతుంది అమెరికా ఫస్ట్ పాలసీ. అయితే ఈ మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఆయన మరొకసారి రెండవసారి ప్రెసిడెంట్ అయిన తర్వాత చైనా మీద 10% వరకు ఉన్నటువంటి సుంకాలు టారిఫ్స్ని 20% పెంచాడు. మెక్సికో మీద సుంకాలు విధించాడు, కెనడా మీద సుంకాలు విధించాడు. సో ఇవన్నీ చూసి ఈ దేశాలు కూడా అమెరికా తాలూకా ప్రొడక్ట్స్ మీద, అంటే దిగుమతులు జరుగుతాయి కదా, చైనా నుంచి వచ్చేటటువంటి వస్తువుల మీద అధికంగా పన్ను కట్టాలి. అమెరికాలో ఎవడన్నా చైనా వస్తువును కొనుక్కుంటే అధికంగా పన్ను కట్టాలి. సో చైనా వస్తువులు ఎవరు కొనుక్కోరు. చైనా ఏం చేసింది, అమెరికా నుంచి ఏదైనా వస్తువులు కనుక చైనాలోకి వస్తుంటే 10 నుంచి 15% దాని మీద పన్నులు విధిస్తుంది. వీళ్ళు 20% విధిస్తున్నారు. కెనడా కూడా ఇప్పుడు అదే చేసింది. అమెరికా కెనడా మీద పన్నులు వేస్తుంటే కెనడా అమెరికా మీద పన్నులు వేస్తుంది. ఇలా పరస్పరం ఒక దేశం మరొక దేశం మీద పన్నులు విధించుకుంటూ పోతే దానివల్ల నష్టపోయేది ఎవరంటే అందరూ నష్టపోతారు. యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఒక ఇది ఉంటుంది. యుద్ధంలో ఎవరు గెలవరు, యుద్ధమే గెలుస్తుంది. ఎందుకంటే ఇరు దేశాల వైపు, అంటే ఇరు పక్షాల వైపు రాజ్యాన్ని కోల్పోతారు. మహాభారతంలో చూడండి, కురుక్షేత్ర యుద్ధం గొప్పగా చెప్తారు అందరూ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కురుక్షేత్ర యుద్ధంలో ఏం జరిగింది, అందరూ చచ్చిపోయినారు. ఓన్లీ పాండవులు 5గురే మిగిలారు, మిగతా వాళ్ళందరూ పోయారు. కౌరవుల వైపు 3 మిగిలారు, అశ్వత్థామ, ఇంకొక కృపాచార్యుడు, ఇంకొక ఆయన ఉంటాడు. సో కాబట్టి ఇక్కడ ఇష్యూ అలా ఏమొస్తుందంటే, ఈ టారిఫ్ వార్స్ అంటే ఈ సుంకాలకు సంబంధించి ఒక దేశం మరొక దేశం మీద పరస్పరం సుంకాలు విధించుకుంటే పోయేది అందరూ పోతారు. ఎందుకంటే ఎవడు కొనడు వస్తువుల్ని, ఆ వస్తువును ఉత్పత్తి చేసే కంపెనీలు లాస్ అవుతాయి, మూసేస్తారు, ఆర్థిక వ్యవస్థ కుదేలవుతుంది. సో ఇప్పుడు అమెరికా ఈ యొక్క చర్యల కారణంగా ఇది పెరుగుతోంది. ట్రంప్ ట్రేడ్ వార్ లాంచ్ చేశాడు ఆయన, అంటే వాణిజ్య యుద్ధాన్ని ప్రారంభించాడు. 25% వరకు మెక్సికో కెనడా నుంచి వచ్చేటటువంటి దిగుమతులపైన సుంకాలు విధించాడు. 20% ఏమో చైనా మీద సుంకాలు విధించాడు. అంటే కెనడియన్ ఎనర్జీ, కెనడా నుంచి కొనుక్కునేటటువంటి విద్యుత్ మీద 10% సుంకాలు విధించాడు. సో చైనా కూడా అదే రివర్స్లో చేస్తుంది. మెక్సికో, కెనడా, చైనా మళ్ళీ వాళ్ళు కూడా అమెరికా మీద వేస్తున్నారు. ఇది పరస్పరం పెరుగుతుంది. ఈవెన్ ఇండియా మీద కూడా సుంకాలు విధించారు. ఇండియా నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్, అమెరికాకి వెళ్ళేటటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సుంకాలు పెంచాడు ఆయన. సో ఇండియా కూడా ఇప్పుడు అదే చేస్తుంది, అమెరికా నుంచి వచ్చేటటువంటి ప్రొడక్ట్స్ మీద సుంకాలు పెంచుతుంది. సో దీనివల్ల మనకి చాలా ఇబ్బంది వస్తుంది. సో దీన్నే ట్రేడ్ వార్ అని అంటాం. అంటే ఒక దేశం మరొక దేశం మీద పరస్పరం అధికంగా పన్నులను విధించుకుంటే, అధికంగా కస్టమ్ సుంకాలను విధించుకుంటే, సో దాన్ని మనం ట్రేడ్ వార్ అని అంటాం. అయితే ఇది భారతదేశానికి సంబంధించి కనుక మీరు చూస్తే ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఈ తయారీ రంగం పైన కొన్ని కొత్త సవాళ్ళు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే అమెరికా కొన్ని సుంకాలను విధిస్తోంది. సో మనం మేక్ ఇన్ ఇండియా లాంటి పేరిట భారతదేశంలో సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ షేర్ ఇన్ జీడిపి, అంటే జీడిపిలో మొత్తం తయారీ రంగం యొక్క వాటా
15.99% ఉన్నది 15.83% తగ్గిందే తప్ప పెరగలేదు. అంటే మేక్ ఇన్ ఇండియా కూడా ఏం వర్కౌట్ అవ్వట్లేదు, పేర్లు వినిపిస్తున్నాయి అంతే. సో రాజకీయ నాయకులు చెప్పుకోవడానికి, పార్లమెంట్లో డిస్కస్ చేయడానికి తప్ప ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థలో దీనివల్ల వచ్చినటువంటి ప్రయోజనాలు శూన్యం. సో యుఎస్ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ పార్ట్నర్, అంటే భారతదేశం నుంచి అమెరికాకి చాలా వస్తువులు ఎగుమతి చేస్తూ ఉంటాం. అందులో ముఖ్యమైనవి టెక్స్టైల్స్, అంటే బట్టలు, వస్త్ర పరిశ్రమలో వచ్చినటువంటి వస్తువులు. రెండు, అమెరికాకి ఎక్స్పోర్ట్ చేసేటటువంటి వస్తువుల్లో ఇంకా ఏముంటాయంటే ఫార్మాస్యూటికల్స్, అంటే ముఖ్యంగా మందులు. ఇవి కాకుండా కొన్ని రా మెటీరియల్స్ ఆఫ్ ఫుడ్ని కూడా మనం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు వీటన్నిటిపైన కూడా సుంకాలు విధిస్తున్నారు వాళ్ళు. సో దీనివల్ల ఏమవుతుంది, భారతదేశంలో ఉన్నటువంటి ప్రొడక్ట్స్ ఏవైతే అమెరికా వెళ్తాయో తక్కువగా అమ్ముడిపోతాయి. సో దానివల్ల మనకి నష్టము, అమెరికాలో ఉన్నటువంటి ప్రజలు ఆ ప్రొడక్ట్స్ని కొనుక్కోలేరు, వాళ్ళకి నష్టం. డిమాండ్ అనేటటువంటిది పెరుగుతూనే ఉంటుంది, సప్లై తగ్గడం వల్ల వాళ్ళకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో ఇక్కడ ఇష్యూ వల్ల ఏంటంటే ఈ రెసిప్రోకల్ టారిఫ్స్, దీనివల్ల వచ్చేటటువంటి ఇంపాక్ట్ కనుక మీరు చూస్తే, రెసిప్రోకల్ టారిఫ్స్ అంటే ఏంటంటే ఒక దేశం అమెరికా తాలూకా ఎగుమతుల మీద సుంకాలు విధిస్తే అమెరికా తిరిగి సుంకాలు విధించేటటువంటి దాన్ని రెసిప్రోకల్ ఎక్స్పోర్ట్స్ అని అంటారు. అంటే మీరు అనొచ్చు, సార్ ఇండియా అమెరికా మీద సుంకాలు విధిస్తేనే అమెరికా ఇండియా మీద విధిస్తుంది కదా, తప్పేంటి అని. అమెరికా బలమైనటువంటి దేశం, ఆర్థికంగా చాలా ముందున్నటువంటి దేశం. అమెరికాకి ఇండియాకి ఒకే రూల్ ఎలా వర్తింపజేస్తారు? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ ఉన్నారండి, మనం ఉన్నాం, ఇద్దరు కలిసి క్రికెట్ ఆడితే ఏమవుతుంది, ఆయనే గెలుస్తాడు ఆబ్వియస్గా, ఎందుకంటే మనకు సరిగ్గా రాదు కదా. సో కాబట్టి ఇద్దరు సమవుజ్జీల మధ్య ఒకే రకమైనటువంటి రూల్స్ ఉండాలి తప్ప సమవుజ్జీలు కాని వాళ్ళ మధ్య రూల్స్ ఉండకూడదు. డెఫినెట్గా భారతదేశం సమవుజ్జి కాదు అమెరికాకి. సో అమెరికా నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్తువుల మీద మనం సుంకం విధించడంలో కొంతలో కొంత జస్టిఫికేషన్ ఉంది, ఎందుకంటే మనం లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, అమెరికా అంత బలమైనటువంటి ఆర్థిక వ్యవస్థ కాదు. అట్ ద సేమ్ టైం వాళ్ళ జీడిపితో పోల్చుకుంటే మన జీడిపి చాలా చిన్నది. ఎగ్జాంపుల్కి మీరు చూస్తే అమెరికా ఆర్థిక వ్యవస్థ $24 ట్రిలియన్, భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎంత, $3.8 ట్రిలియన్. తేడా లేదంటే రెండింటికి 8 రెట్లు పెద్దవాళ్ళు వాళ్ళు మనకన్నా. జనాభా తక్కువ, పెద్ద దేశం, అన్ని రకాల వస్తువులు ఉంటాయి. సో దీనికి మనకి డిఫరెన్స్ లేదు. సో ఇది ఒకటి. రెండోది ఏంటి, యూఎస్ అడ్మినిస్ట్రేషన్ టారిఫ్ ప్లాన్స్ ఇండియన్ ఎక్స్పోర్ట్స్ మీద పెంచుతున్నారు. ఇప్పుడు ముఖ్యంగా స్టీల్ అండ్ అల్యూమినియం సెక్టార్ మీద 25% టారిఫ్స్ చేస్తున్నారు. ఫార్మాస్యూటికల్స్ భారతదేశానికి చాలా అద్భుతమైనటువంటి రంగం జీడిపిలో. సో భారతదేశం అమెరికాకి చాలా ఎక్కువ జెనరిక్ మెడిసిన్స్ని ఎక్స్పోర్ట్ చేసేటటువంటి దేశం, దీని మీద సుంకాలు విధిస్తున్నారు. టెక్స్టైల్స్ అండ్ అపెరల్స్, అంటే మన దేశం నుంచి ఎగుమతి అయ్యేటటువంటి వస్త్ర పరిశ్రమ మీద కూడా కొంత సుంకాలు విధిస్తారు. ముఖ్యంగా బంగ్లాదేశ్, వియత్నాం, చైనా నుంచి కూడా పోతాయి వాళ్ళకి బట్టలు. కానీ వాళ్ళ దానికన్నా మన తాలూకా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటివి మనకి చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పుడేమవుతుంది, యుఎస్ టారిఫ్ ప్లాన్స్ వల్ల ఈ టెక్స్టైల్ అండ్ అపెరల్ సెక్టార్లో ఖచ్చితంగా సుంకాలు అనేటటువంటివి పడతాయి. సో దానివల్ల ఏమవుతుంది, మళ్ళీ కాంపిటీషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు వియత్నాం, బంగ్లాదేశ్, చైనా, ఈ దేశాలకి ఇండియాకి కాంపిటీషన్ ఎక్కువ పెరుగుతుంది, ఎందుకంటే ట్యాక్స్లు పెంచారు కాబట్టి మన వస్తువులు కూడా తక్కువ రేటుకు దొరకవు, ఎక్కువ రేటుకే దొరుకుతాయి. ఎక్కువ రేటుకే దొరికేటప్పుడు వేరే దేశం తాలూకా వస్తువులు కూడా కొనుక్కోవచ్చు కదా వాళ్ళు. అలాగే ఎలక్ట్రానిక్స్, ఇండియా గ్రోయింగ్ ఎలక్ట్రానిక్స్ ఇప్పుడిప్పుడే పెరుగుతుంది. సో దీని మీద సుంకాలు విధించాడు అనుకోండి, అమెరికా సుంకాలు విధించింది అనుకోండి, ఎవడు కొంటాడు మన ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ అమెరికాలో? సో ఈ రకంగా టారిఫ్ అనేటటువంటిది ఈ ట్రేడ్ వార్స్ దెబ్బతీస్తున్నాయి. దీనివల్ల కాన్సిక్వెన్సెస్ వచ్చే పర్యవసానాలు ఏంటంటే మన ఎక్స్పోర్ట్స్ తాలూకా ధరలు పెరుగుతాయి. దీనివల్ల పోటీతత్వం, రెడ్యూస్డ్ కాంపిటేటివ్నెస్ అనేటటువంటిది ఉంటుంది. దానివల్ల భారతదేశం నుంచి అమెరికాకి వెళ్ళేటటువంటి ఎగుమతులు అనేటటువంటివి తగ్గుతాయి. రెండు, షింకింగ్ మార్కెట్ షేర్. సో మన మార్కెట్ షేర్ కూడా తగ్గుతుంది, హయ్యర్ కాంపిటీషన్, ఇంకా ఇతర దేశాల నుంచి కాంపిటీషన్ అనేటటువంటిది పెరిగిపోతుంది, దానివల్ల మార్కెట్ షేర్ కూడా తగ్గుతుంది. అలాగే సప్లై చైన్ డిస్రప్షన్స్, హయ్యర్ ఇన్పుట్ కాస్ట్ ఎప్పుడైతే ఉంటాయో, సో ఆటోమొబైల్ లాంటి ఇండస్ట్రీస్కి చాలా డిస్రప్షన్స్ అనేటటువంటివి వస్తాయి. సో ఇది కూడా ఒక పెద్ద అంశం. అలాగే జాబ్ లాసెస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడైతే స్లో డౌన్ అయిందో సాధారణంగానే మన దేశంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంతంత మాత్రం, ఇప్పుడు అందులో కూడా ఉద్యోగాలు పోయినాయి అనుకోండి, అది ఇంకా ఎక్కువగా ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇప్పుడు ఇండస్ట్రీ వైజ్ ఇంపాక్ట్ అంటే అమెరికా విధిస్తున్నటువంటి సుంకాల కారణంగా, అమెరికా విధిస్తున్నటువంటి ఈ యొక్క సుంకాల కారణంగా, కస్టమ్స్ డ్యూటీస్ కారణంగా మన దేశంలో ఏ రంగాలు ఇబ్బంది పడుతున్నాయి అనేది మనం చూస్తే, మొదటగా స్టీల్ అండ్ అల్యూమినియం ఇండస్ట్రీ. ఎందుకంటే మన దేశం నుంచి కొంత స్టీల్ అండ్ అల్యూమినియం అనేటటువంటిది అమెరికాకి చాలా అద్భుతంగా మనం ఎగుమతి చేస్తూ ఉంటాం. ఈ రంగంలో ఇప్పుడు అమెరికా ఎక్కువగా మన మీద సుంకాలు విధించేటటువంటి ప్రయత్నం చేస్తుంది. దీనివల్ల ఏమవుతుంది, భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఈ స్టీల్ అండ్ అల్యూమినియంకి సంబంధించినటువంటి ఎగుమతులు ఏవైతే ఉన్నాయో అవి అధిక ధరలతో పోతాయి. ఇప్పుడు అమెరికాలో అధిక ధరలు ఉంటే ఎవడు కొంటాడు? అమెరికాలో ఉన్న ప్రోడక్ట్నే కొనుక్కుంటాడు కదా. ఇప్పుడు ఇండియా నుంచి తక్కువ రేట్ వస్తే కొంటారు, ఇండియా నుంచి తక్కువ రేటు కాకుండా ఎక్కువ రేటే ఉందనుకోండి, అమెరికాలో ఉన్న ప్రొడక్ట్స్నే కొనుక్కుంటారు.
అలాగే డిక్లైనింగ్ ఆర్డర్స్. సో మన నుంచి వచ్చేటటువంటి అమెరికా నుంచి వచ్చేటటువంటి ఆర్డర్లు తగ్గుతాయి, మనం వాళ్ళకి అమ్మేటటువంటి సంఖ్య తగ్గుతుంది, దానివల్ల రెవెన్యూ తగ్గుతుంది. అలాగే స్టీల్ ప్లాంట్ ఎప్పుడైతే అమ్మకాలు తగ్గాయో ఉద్యోగస్తులు తీసేస్తారు, దానివల్ల ఉద్యోగాలు పోతాయి. అలాగే డౌన్ స్ట్రీమ్ ఇంపాక్ట్, దీనివల్ల ఈ స్టీల్ తాలూకా ప్రొడక్షన్ చాలా ఇండస్ట్రీస్లో వాడతాంగా, మెషినరీ ప్రొడక్ట్స్లోనూ, ఆటోమొబైల్స్లోనూ, ఇంకా ఇతర రంగాల్లో. సో ఇవి కూడా దానివల్ల ఇంపాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఒకటి స్టీల్, రెండు ఫార్మాస్యూటికల్. దీని మీద హయ్యర్ టారిఫ్స్ వేశారనుకోండి, ఇప్పుడు మందుల రంగం పైన, మందుల తయారీ రంగం పైన అధికంగా సుంకాలు విధించింది అనుకోండి అమెరికా, ఏమవుతుంది అప్పుడు ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది, అప్పుడు మందుల తాలూకా ధరలు పెరుగుతాయి. పెరిగిన ధరల్ని అమెరికాలో ఎవడుకుంటాడు? సో షిఫ్ట్ ఇన్ సోర్సింగ్. యూఎస్ ఫర్మ్స్ ఇప్పుడు ఏం చేస్తాయి, మొన్నటి వరకు ఇండియా నుంచి మనం మందులు కొన్నాం, ఇండియాలో మందుల ధరలు బాగా పెరిగాయి ఇప్పుడు, కాబట్టి చైనా నుంచో లేదా మెక్సికో నుంచో మరొక దేశం నుంచో కొనుక్కుందాం అని అనుకుంటారు. ఎందుకంటే మనతో పోలిస్తే వాళ్ళకి ధరలు తక్కువే ఉంటాయి. మన మీద సుంకాలు విధించట్లేదు కాబట్టి మన ధరలు బాగా తగ్గుతున్నాయి. ఇప్పుడు మనకి కూడా సుంకాలు విధించాడు అనుకోండి, చైనా వస్తువుల్లో మెక్సికో వస్తువుల్లో కొనుక్కుంటారు వాళ్ళు. 3, స్లోవర్ గ్రోత్ ఇన్ ఇండియా ఫార్మా ఎక్స్పోర్ట్స్. దీనివల్ల అద్భుతమైనటువంటి కోవిడ్-19 సందర్భంలో కూడా రెమ్డెసివిర్ లాంటి ఇంజెక్షన్స్, ఇంకా ఇతర ప్రొడక్ట్స్ ప్రపంచానికి అద్భుతంగా అందించినటువంటి దేశం భారతదేశం. అట్లాంటి ఫార్మాస్యూటికల్ సెక్టార్ ఏదైతే ఉందో ఇది చాలా ఇబ్బందులకు గురవుతుంది. దాని తాలూకా ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా తగ్గే అవకాశం ఉంది. హైదరాబాద్లో కూడా తగ్గుతాయి, ఎందుకంటే హైదరాబాద్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఇన్ ఇండియా వెన్ కమ్స్ టు ఫార్మాస్యూటికల్ ప్రొడక్షన్. అలాగే టెక్స్టైల్ ఇండస్ట్రీ, భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి వస్త్ర పరిశ్రమ తాలూకా ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. అలాగే ధరలు పెరుగుతాయి. ఎప్పుడైతే ధరలు పెరిగాయో భారతదేశం నుంచి వెళ్ళేటటువంటి ఈ యొక్క వస్త్ర పరిశ్రమల తాలూకా ధరలు ఎప్పుడైతే పెరిగాయో అమెరికాలో ఆవిడ కొనుక్కోడు, మళ్ళీ ఎక్స్పోర్ట్స్ తగ్గుతాయి. ఆర్డర్లన్నీ కూడా వియత్నాంకి, బంగ్లాదేశ్కి పోతాయి, ఎందుకంటే వాళ్ళకి ట్రేడ్ అగ్రిమెంట్స్ ఉన్నాయి మిగతా అమెరికా లాంటి దేశాలతో. వాళ్ళు అమెరికా చెప్పినట్టు వింటారు, వాళ్ళు మనం వినం కదా. అలాగే ఎంప్లాయ్మెంట్ క్రైసిస్ వస్తుంది. వస్త్ర పరిశ్రమలో చాలా ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఉంది, గుజరాత్, తమిళనాడు, వెస్ట్ బెంగాల్, ముంబై ఇలాంటి ప్రాంతాల్లో. సో వీళ్ళందరికీ కూడా ఎంప్లాయ్మెంట్ తగ్గుతుంది. ఈ ఎంప్లాయ్మెంట్ తగ్గడం వల్ల ఖచ్చితంగా చాలామందికి క్రైసిస్ అనేటటువంటిది ఎంటర్ అవుతుంది, మళ్ళీ పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది, డిమాండ్ తగ్గుతుంది, జీడిపి కూడా తగ్గుతుంది. సో ఇవన్నీ కూడా మనకు ఉన్నటువంటి ఇబ్బందులు. అలాగే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీలో మనం ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ మీద ఫోకస్ పెడుతున్నాం. ఇప్పుడిప్పుడే కొంతలో కొంత ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ పుంజుకుంటున్నాయి. కానీ ఎప్పుడైతే అమెరికా లాంటి బాగా పెద్ద దేశం దీని మీద విపరీతమైనటువంటి పన్నులు విధించిందో ఇంకా ఎక్స్పోర్ట్స్ ఏమవుతాయి నా తలకాయ. సో దీంతోపాటు యూఎస్ కంపెనీస్ అన్నీ కూడా చీప్ ఎక్స్పోర్ట్స్, ఎలక్ట్రానిక్ ఎక్స్పోర్ట్స్ తైవాను, వియత్నాము, సౌత్ కొరియా, చైనా ఇలాంటి దేశాలకు పోతారు. సో ఇప్పుడు భారతదేశం చాలా ఎక్కువగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు భారతదేశం అమెరికాతో ఈ యొక్క ట్రేడ్ వార్, వాణిజ్య యుద్ధం చేసేటటువంటి పరిస్థితుల్లో లేదు. యుద్ధం వేరు, వాణిజ్య యుద్ధం వేరు. డబ్బుతో యుద్ధం చేయాలని అన్నప్పుడు అవతల వాడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయనుకోండి, మన దగ్గర కూడా అంతే డబ్బులు ఉండాలి, లేదా పవర్ ఉండాలి, లేదా అతనితో రాజీ పడాలి. సో ఇదేమి రాజుల కాలం నాటి యుద్ధాలు కాదు, ఎలా కావాలితే అలా యుద్ధాలు చేసేద్దామని అనుకోవడానికి. అమెరికా చాలా బలమైనటువంటి దేశము, దాన్ని ఎదుర్కోవడం చాలా కష్టం. సో కాబట్టి భారతదేశం ఖచ్చితంగా దౌత్యపరమైనటువంటి సంబంధాలతో ఇలాంటి వాటిని నెట్టుకురావాలి, ఖచ్చితంగా నెట్టుకొస్తుంది, కావాలంటే చూడండి. అలాగే స్మార్ట్ ఫోన్, సెమీ కండక్టర్ ఎక్స్పోర్ట్స్ ఇవన్నీ కూడా భారతదేశంలో తయారవుతున్నాయి ఇప్పుడు, వేరే దేశాలకు సంబంధించిన స్మార్ట్ ఫోన్స్. బట్ వీటి మీద కూడా సుంకాలు ఎప్పుడైతే పెంచారో మళ్ళీ అగైన్ దాని తాలూకా ఎక్స్పోర్ట్స్ అనేటటువంటి ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సో ఇండియా డొమెస్టిక్ ఎకనామీ దీనివల్ల ఏమి ఇబ్బంది పడుతుందంటే ఎక్స్పోర్ట్ నుంచి వచ్చేటటువంటి డబ్బులు తగ్గిపోతాయి, దానివల్ల ట్రేడ్ ఇంబ్యాలెన్స్లు పెరుగుతాయి, దానివల్ల మనకి ఏమవుతుంది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ లాంటివన్నీ కూడా కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అనేటటువంటివి కూడా పెరుగుతాయి. అలాగే ఫారెన్ ఎక్స్చేంజ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. సో విదేశీ మారకపు నిల్వలు బాగా తగ్గి కరెన్సీ వాల్యూ మీద దీని తాలూకా ప్రెషర్ పడుతుంది, రూపీ ఇంకా నెమ్మదిస్తుంది. ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఎప్పుడైతే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఎగుమతులు అవ్వట్లేదో, తయారీ రంగం నుంచి ఎగుమతులు అవ్వట్లేదో ఎవడొచ్చి పెట్టుబడులు పెడతాడు, ఏమైనా మీ దేశంలో ఎగుమతులు జరగట్లేదంట కదా అని చెప్పి పెట్టుబడులు పెట్టడం మానేస్తారు. సో దానివల్ల ఈ యొక్క వాణిజ్య విధానాలకు సంబంధించి ఈ ట్రేడ్ వార్స్ కారణంగా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లో వచ్చేటటువంటి పెట్టుబడులు తగ్గుతాయి. అలాగే ఎఫ్డిఐ కూడా తగ్గుతుంది, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు. ఇంకా ఎంప్లాయ్మెంట్ గురించి చెప్పక్కర్లేదు, మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే ఎక్కువ మంది పనిచేస్తారు, లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్. ఎప్పుడైతే ఎక్స్పోర్ట్స్ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో డబ్బులు రాలేదో ఈ కంపెనీలన్నీ కూడా అందులో పనిచేస్తున్నటువంటి వ్యక్తులను తొలగిస్తాయి. సో అదొక ప్రాబ్లం అవుతుంది. అలాగే జాబ్ లాసెస్ అనేటటువంటివి పైన చెప్పినటువంటి సెక్షన్లో జరిగేటటువంటి అవకాశం ఉంది, పైన చెప్పినటువంటి సెక్టార్స్. అలాగే దీనికి సంబంధించి మనకి గతంలో ఒక ప్రశ్న ఇచ్చాడు, చాలా విలువైనటువంటి ప్రశ్న ఇది. ఏంటంటే ఏ దేశాలతో, ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ పార్ట్నర్స్ ఆఫ్ ఆసియాన్, ఇందులో ఏ దేశాలని ఇచ్చాడు. సో ఇందాక నేను చెప్పినటువంటి ట్రేడ్ వార్ ఇలాంటివి కనుక మీరు చదివారనుకోండి, ఇప్పుడు ఏ దేశాలతో అయితే మనకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేటటువంటిది ఉందో ఇలాంటి ట్రేడ్ వార్స్ అనేటటువంటివి ఉండవు.
సో కాబట్టి అమెరికా లాంటి దేశాలతో దౌత్యపరమైనటువంటి సంబంధాలు చేస్తూ ఇప్పుడు ఏం చేయాలి, కేవలం అమెరికా లాంటి మార్కెట్ల మీద మనం డిపెండ్ అవ్వకుండా యూరోపియన్ మార్కెట్కి మన తాలూకా ఫోకస్ని మార్చాలి. ఇప్పుడు కేవలం అమెరికాకి మాత్రమే మందులు ఎగుమతి, ఎపరల్స్, ఈ వస్త్ర పరిశ్రమ అమెరికాకి మాత్రమే ఎగుమతి చేయకుండా ఐరోపా మొత్తం ఎగుమతి చేద్దాం. అమెరికా మొత్తం జనాభా ఎంత, 33 కోట్లు. ఐరోపా మొత్తం తీసుకుంటే కూడా అంతే ఉంటుంది కదా, ఓ 40-50 కోట్ల పైనే ఉంటుంది. సో మనం ఈ దేశాలకి అమ్ముదాం. అప్పుడు అమెరికాతో మనకి ఎప్పుడైతే ఇబ్బందులు ట్రంప్ వెళ్ళిపోయేంత వరకు ఉన్నా ఐరోపా నుంచి జరిగేటటువంటి ఎగుమతులు మనల్ని కాపాడతాయి. సో ఈ రకంగా మనం ప్రయత్నాలు చేయాలి. సో తద్వారా మాత్రమే ఇట్లాంటి వాటి నుంచి ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పడకుండా నివారించవచ్చు. సో దీని తాలూకా ఆన్సర్ మీ కమెంట్ సెక్షన్లో తెలపండి. ప్రపంచ వాణిజ్య యుద్ధాలు, ముఖ్యంగా అమెరికా, చైనా వంటి ప్రధాన ఆర్థిక వ్యవస్థల మధ్య భారతదేశ ఆర్థిక వ్యవస్థ వాణిజ్య గతిశీలత మరియు వృద్ధి అవకాశాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఇయర్ పక్కా అడుగుతాడు ఈ క్వశ్చన్, అందులో అనుమానమే లేదు అసలు. సో దీన్ని 200 పదాల్లో రాయాలి. సో థ్యాంక్ యూ. ఇది ఈరోజు సెషన్ తాలూకా డీటెయిల్స్. మరొక కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం.